MFSN న్యూస్ కి స్వాగతం. 2 రోజుల్లో చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే రెవెన్యూ అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తాం. మాజీ సర్పంచ్ రాజేందర్, గ్రామస్తులు సతీష్. ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న విషయం లిఖితపూర్వకంగా సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం లేదని కౌడిపల్లి మండలంలోని వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్, సతీష్ మరియు వెల్మకన్న గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నాడు సర్వే నెంబర్ 447లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కౌడిపల్లి గ్రామానికి చెందిన మోతిలాల్ గౌడ్ గతంలో సర్వే నెంబర్ 447లో వాళ్ళ నాన్న పేరు దుర్గా గౌడ్ పేరు మీద 1986వ సంవత్సరంలో సర్వే నెంబర్ 447/1లో 1 గంట 20 గుంటలు, 1991వ సంవత్సరంలో మూతా గౌడ్ సన్నాఫ్ దుర్గా గౌడ్ పేరు మీద 447/1లో 1 ఎకరా, 2009లో సంవత్సరంలో 447/1లో 1 ఎకరా అసైన్డ్ పట్టా భూమి నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేయించుకోవడం జరిగిందని గ్రామ మాజీ సర్పంచ్ రాజేందర్ అన్నారు. వెల్మకన్న గ్రామ శివారులో ఉన్న 447 సర్వే నెంబర్లో ఒకే కుటుంబానికి ఒకే సర్వే నెంబర్లో 3 సార్లు పంచనామా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. భూమి లేని నిరుపేదలకు కాస్తుల్లో ఉన్న అసైన్డ్ భూమికి పంచనామా చేసి ప్రభుత్వ అసైన్డ్ పట్టా ఇవ్వాలని నిబంధనలు ఉన్నా కూడా 2009 వరకు 20 గుంటల భూమి కూడా కాస్తుల్లో లేకున్నా కూడా రాజకీయ నాయకుల అండదండలతో రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ భూమిలో ఉన్న చెట్లను, రాళ్లతో, గుట్టలతో కూడిన ప్రభుత్వ భూమికి అసైన్మెంట్ పట్టాను ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్ మరియు గ్రామ ప్రజలు ధ్వజమెత్తారు. ఈ విషయంలో గతంలోనూ ఎన్నిసార్లు అధికారులకు చాలాసార్లు విన్నవించుకున్న ప్రయోజనం లేకపోయిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ రోజు కోట్ల విలువైన భూమిని అడ్డదారిలో అసైన్మెంట్ పట్టా పొంది వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి జేసీబీతో రాళ్లను, చెట్లను, మొక్కలను ధ్వంసం చేస్తున్న మోతిలాల్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకుని వెల్మకన్న గ్రామానికి చెందిన నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం లేదా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం ఇంటి భూమిని కేటాయించాలని రాజేందర్ మరియు గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్, సతీష్, ప్రజాపతి, లక్ష్మణ్, అశోక్, శేఖర్, రవి సాగర్, వినోద్, సామేల్, ప్రభాకర్, గ్రామ అంబేద్కర్ యువజన సంఘం మరియు శ్రీ స్వామి వివేకానంద యువజన సంఘం యువకులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా కూడా మేము ఇక్కడ ఏదైనా ఆయన ట్రాక్టర్ పెట్టినా, జేసీబీ పెట్టినా మేము అడ్డుకుంటూనే ఉన్నాం. ప్రతిసారి కూడా ఆయన ఏదైనా ఇక్కడ జేసీబీ పెట్టినా, ట్రాక్టర్ పెట్టినా ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి మేము ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. జనరల్ బాడీ మీటింగ్ లో కూడా మేము ఈ విషయంలో లేవనెత్తడం జరిగింది. నిమ్మకు నీరెత్తినట్లు ఎవరైతే రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తారో దాని కారణంగానే ఈ రోజు ప్రభుత్వ భూములు అన్ని కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళు ఈ రోజు మా ఊరికి సంబంధించిన ఎవరైనా మేకల కాడలు గాని, గొర్రెల కాడలు గాని ఎవరైనా గొడ్డలు తీసుకుని ఈ ఏరియా వస్తే చాలు వాళ్ళు గొడ్డలు తీసుకొని భయపెడుతున్నారు ఫారెస్ట్ సిబ్బంది. ఈ రోజు సుమారు 150 చెట్లను, మొక్కలను, రాళ్లను, రప్పలను తీసేస్తుంటే ఫారెస్ట్ సిబ్బందికి మేము డైరెక్ట్ పోయి చెప్పినా, ఫోన్ చేసినా గానీ ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు బీట్ ఆఫీసర్ గారు వచ్చి ఇక్కడ 4 చెట్లే నరికారని చెప్తారు, 4 చెట్లనే తొలగించారని చెప్పి పంచనామా చేయడం జరిగింది. ఇది సిగ్గుచోటైన విషయం. డిఎఫ్ఓ గారికి కూడా నేను 4 సార్లు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రేంజ్ ఆఫీసర్ గారికి కానీ, బీట్ ఆఫీసర్ గానీ లెక్కలేని సార్లు ఫోన్ చేసినా కానీ స్పందన లేదు. ఈ రోజు ఇవన్నీ చూసినట్టయితే 150 చెట్లకు తక్కువ లేవు. 150 చెట్లు, కొమ్మలు, మొక్కలు కూడా వీళ్ళు జేసీబీతో తొలగిస్తే ఇప్పటికి ఎలాంటి స్పందన లేదు వాళ్ళు. కాబట్టి ఇక్కడైనా అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి మా గ్రామానికి చెందిన గరీబులకు, పేదలకు ఇండ్ల కోసం కేటాయించాలని కోరుతున్నాము. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ కౌడిపల్లిలో ప్రభుత్వ స్థలాలు లేక ఈ రోజు అక్కడ ఉన్న చింతకుంట గ్రామానికి వెళ్లి చదువుకుంటారు మా ఊరోళ్ళు. ఇక్కడికి వెళ్ళి ఎవరైనా చదువు కోసం అంత దూరం పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి
ఇక్కడ ఉన్న మిగతా 8 ఎకరాల భూమిలో 4 ఎకరాల భూమిని డిగ్రీ కాలేజ్ కోసం, మిగతా 4 ఎకరాలను ఇక్కడ మా గ్రామానికి చెందిన పేద ప్రజలకు ఇళ్ల కోసం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ 2 రోజుల్లో కనుక ఇంటి విషయంలో చర్యలు తీసుకోకపోతే, ఎవరైతే జేసీబీ పెట్టి ఇదంతా వాటా చట్టానికి విరుద్ధంగా ఎవరైతే సాగు చేయడం జరిగిందో అతని మీద చట్టరీత్యా చర్య తీసుకోకపోతే మేము తీవ్ర ఎత్తున దీని రెవెన్యూ ఎంఆర్ఓ కార్యాలయం కాడ తీవ్ర ఎత్తున వెల్మకర గ్రామస్తులతో ధర్నా చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కళ్లు తెరిచి నిద్రామత్తులో ఉన్న రెవెన్యూ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది కళ్లు తెరిచి ఇంటి భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రామానికి ఈ 447 సర్వే నంబర్ల గల భూమి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము. ఇక్కడ వెల్మకన్నే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు. ఆ మోతీలాల్ గౌడ్ అనేటోడు మేము పుట్టినప్పుడు, మేము 6th క్లాస్ చదివినప్పుడు అక్కడ 4-5 గుంటల భూమి, ఓన్లీ 4-5 గుంటల భూములనే మల్లాడుకుంటూ ఇప్పుడు మొత్తం కౌడిపల్లి తవ్వకున్న మా గ్రామకు సంబంధించిన భూమిని 447లో కనీసం ఒక 400 మీటర్ రోడ్డుకి డాంబర్ రోడ్ పెట్టిన మొత్తం సాగు చేయడం జరిగింది. గుట్టలు చెట్లను మొత్తం తొలగించిన తర్వాత కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఓన్లీ 3 చెట్లను మాత్రమే రికార్డులు ఎక్కించేసి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా. సో అట్టి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ పొదలన్నీ ఈ గుట్ట కూడా అక్కడి వరకు రోడ్డు దాకా ఉండే, ఫస్ట్ అక్కడి వరకే ఉండే, అక్కడ ట్రాక్టర్ వరకే ఉండే ఆ గుట్ట ఖాళీ స్థలం. అక్కడి నుంచి ఇది మొత్తం గుట్టలాగానే ఉండే, ఇది మొత్తం రోజు తవ్వుకుంటే ఇది మొత్తం చేసి ఇది కూడా ఇక్కడ నుంచి రీసెంట్ గా తవ్విన భూమి. ఇది మా భూమి, మా వెంపకన్న ప్రజలకు అందేలా చూస్తారా రెవెన్యూ సిబ్బందిని మేము కోరుతున్నాము. ఆ ఏర్లు కూడా మొదలు ఏర్లు ఇవన్నీ ఫారెస్ట్ చూడు ఈ వంట వాళ్ళకి వచ్చినప్పుడు అంటే ఏం కనిపించలేవు సేపు వాళ్ళు ఆలోపన సాఫ్ చేసి వాళ్ళు కూడా దీంట్లో చేసినప్పుడు రాళ్ళు మరి ఎట్లా వచ్చినాయమ్మా, మరి కాసులో ఉంటే ట్రాక్టర్ దున్నినా మరి ఒక లెవెల్ ఉండాలి భూమి, మరి ఎత్తుగడ మరి గిట్టెందుకు వస్తుంది అంట. అదే అంటున్నాను. మొదలు ఇవన్నీ ఫారెస్ట్ లో కనిపించలేదు ఇవన్నీ వాళ్ళ గత 15 సంవత్సరాలుగా కూడా మేము ఇక్కడ ఏదైనా ఆయన ట్రాక్టర్ పెట్టినా, జేసీబీ పెట్టినా మేము అడ్డుకుంటూనే ఉన్నాం. ప్రతిసారి కూడా ఆయన ఏదైనా ఇక్కడ జేసీబీ పెట్టినా, ట్రాక్టర్ పెట్టినా ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి మేము ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. జనరల్ బాడీ మీటింగ్ లో కూడా మేము ఈ విషయంలో లేవనెత్తడం జరిగింది. నిమ్మకు నీరెత్తినట్లు ఎవరైతే రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తారో దాని కారణంగానే ఈ రోజు ప్రభుత్వ భూములు అన్ని కూడా అన్యాక్రాంతమవుతున్నాయి. అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళు ఈ రోజు మా ఊరికి సంబంధించిన ఎవరైనా మేకల కాడలు గాని, గొర్రె కాడలు గాని ఎవరైనా గొడ్డలు తీసుకుని ఈ ఏరియా వస్తే చాలు వాళ్ళు గొడ్డలు తీసుకొని భయపెడుతున్నారు ఫారెస్ట్ సిబ్బంది. ఈ రోజు సుమారు 150 చెట్లను, మొక్కలను, రాళ్లను, రప్పలను తీసేస్తుంటే ఫారెస్ట్ సిబ్బందికి మేము డైరెక్ట్ పోయి చెప్పినా, ఫోన్ చేసినా గానీ ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు బీట్ ఆఫీసర్ గారు వచ్చి ఇక్కడ 4 చెట్లే నరికారని చెప్తారు, 4 చెట్లనే తొలగించారని చెప్పి పంచనామా చేయడం జరిగింది. ఇది సిగ్గుచోటైన విషయం. డిఎఫ్ఓ గారికి కూడా నేను 4 సార్లు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రేంజ్ ఆఫీసర్ గారికి కానీ, బీట్ ఆఫీసర్ గానీ లెక్కలేని సార్లు ఫోన్ చేసినా కానీ స్పందన లేదు. ఈ రోజు ఇవన్నీ చూసినట్టయితే 150 చెట్లకు తక్కువ లేవు. 150 చెట్లు, కొమ్మలు, మొక్కలు కూడా వీళ్ళు జేసీబీతో తొలగిస్తే ఇప్పటికి ఎలాంటి స్పందన లేదు వాళ్ళు. కాబట్టి ఇకనైనా అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి మా గ్రామానికి చెందిన గరీబులకు, పేదలకు ఇండ్ల కోసం కేటాయించాలని కోరుతున్నాము. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ కౌడిపల్లిలో ప్రభుత్వ స్థలాలు లేక ఈరోజు అక్కడ ఉన్న చింతకుంట గ్రామానికి వెళ్లి చదువుకుంటారు మా ఊరోళ్ళు.
ఇక్కడికి వెళ్ళి ఎవరైనా చదువు కోసం అంత దూరం పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మిగతా 8 ఎకరాల భూమిలో 4 ఎకరాల భూమిని డిగ్రీ కాలేజ్ కోసం, మిగతా 4 ఎకరాలను ఇక్కడ మా గ్రామానికి చెందిన పేద ప్రజలకు ఇళ్ల కోసం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ 2 రోజుల్లో కనుక ఇంటి విషయంలో చర్యలు తీసుకోకపోతే, ఎవరైతే జేసీబీ పెట్టి ఇదంతా వాటా చట్టానికి విరుద్ధంగా ఎవరైతే సాగు చేయడం జరిగిందో అతని మీద చట్టరీత్యా చర్య తీసుకోకపోతే మేము తీవ్ర ఎత్తున దీని రెవెన్యూ ఎంఆర్ఓ కార్యాలయం కాడ తీవ్ర ఎత్తున వెల్మకర గ్రామస్తులతో ధర్నా చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కళ్లు తెరిచి నిద్రామత్తులో ఉన్న రెవెన్యూ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది కళ్లు తెరిచి ఇంటి భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రామానికి ఈ 447 సర్వే నంబర్ల గల భూమి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము. ఇక్కడ వెల్మకన్నే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు. ఆ మోతిలాల్ గౌడ్ అనేటోడు మేము పుట్టినప్పుడు, మేము 6th క్లాస్ చదివినప్పుడు అక్కడ 4-5 గుంటల భూమి, ఓన్లీ 4-5 గుంటల భూములనే మల్లాడుకుంటూ ఇప్పుడు మొత్తం కౌడిపల్లి తవ్వకున్న మా గ్రామకు సంబంధించిన భూమిని 447లో కనీసం ఒక 400 మీటర్ రోడ్డుకి డాంబర్ రోడ్డు పెట్టిన మొత్తం సాగు చేయడం జరిగింది. గుట్టలు చెట్లను మొత్తం తొలగించిన తర్వాత కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఓన్లీ 3 చెట్లను మాత్రమే రికార్డులు ఎక్కించేసి ఎలాంటి ఏమంటారు చర్యలు తీసుకోకుండా ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా. సో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ పొదలన్నీ ఈ గుట్ట కూడా అక్కడ వరకు రోడ్డు దాకా ఉండే, ఫస్ట్ అక్కడ వరకే ఉండే, అక్కడ ట్రాక్టర్ వరకే ఉండే ఆ గుట్ట ఖాళీ స్థలం. అక్కడి నుంచి ఇది మొత్తం గుట్టలాగానే ఉండే, ఇది మొత్తం రోజు తవ్వుకుంటే ఇది మొత్తం చేసి ఇది కూడా ఇక్కడ నుంచి రీసెంట్ గా తవ్విన భూమి. ఇది మా భూమి, మా వెంపకన్న ప్రజలకు అందేలా చూస్తారా రెవెన్యూ సిబ్బందిని మేము కోరుతున్నాము. ఆ ఏర్లు కూడా మొదలు ఏర్లు ఇవన్నీ ఫారెస్ట్ వాళ్ళు సార్ ఒక 150 ఇవన్నీ చూడు. ఈ వంట వాళ్ళకి వచ్చినప్పుడు అంటే ఏం కనిపించలేవు సేపు వాళ్ళ లోపల సాఫ్ చేసి వాళ్ళు కూడా దీంట్లో చేసినప్పుడు ఈ రాళ్ళు మరి ఎట్లా వచ్చినాయమ్మా, మరి కాసులో ఉంటే ట్రాక్టర్ దున్నినా మరి ఒక లెవెల్ ఉండాలి భూమి, మరి ఎత్తుగడ మరి గిట్టెందుకు వస్తుంది అంట. అదే అంటున్నాను. ఇవన్నీ అవే మొదలు ఇవన్నీ ఫారెస్ట్ లో కనిపిస్తలేదు. ఇవన్నీ వాళ్ళ నాలుగు కూడా ఆ ఏర్లు కూడా మొదలు ఏర్లు ఇవన్నీ ఫారెస్ట్ వాళ్ళు సార్ ఒక 150 ఇవన్నీ చూడు. ఈ వంట వాళ్ళకి వచ్చినప్పుడు అంటే ఏం కనిపించలేవు సేపు వాళ్ళ లోపల సాఫ్ చేసి వాళ్ళు కూడా దీంట్లో చేసినప్పుడు ఈ రాళ్ళు మరి ఎట్లా వచ్చినాయమ్మా, మరి కాసులో ఉంటే ట్రాక్టర్ దున్నినా మరి ఒక లెవెల్ ఉండాలి భూమి, మరి ఎత్తుగడ మరి గిట్టెందుకు వస్తుంది అంట. అదే అంటున్నాను. ఇవన్నీ అవే మొదలు ఇవన్నీ ఫారెస్ట్ లో కనిపిస్తలేదు. ఇవన్నీ వాళ్ళ నాలుగు కూడా
ఆ ఏర్లు కూడా మొదలు ఏర్లు ఇవన్నీ ఫారెస్ట్ వాళ్ళు సార్ ఒక 150 పెద్ద ల్యాండ్ 4 చెట్లు పోతాయి. మొత్తం ఇవన్నీ చూడు ఈ వంట వాళ్ళకి వచ్చినప్పుడు అటు ఏం కనిపించలేవు సేపు వాళ్ళ లోపల సాఫ్ చేసి వాళ్ళు కూడా దీంట్లో చేసినప్పుడు ఈ రాళ్ళు మరి ఎట్లా వచ్చినాయమ్మా మరి కాసులో ఉంటే ట్రాక్టర్ దున్నినా ఉన్నప్పుడు మరి రాళ్ళు చెట్లు ఎందుకు బయటకు వచ్చినాయి? మరి ఒక లెవెల్ ఉండాలి భూమి మరి ఎత్తుగడకు మరి గిట్ ఎందుకు వస్తుంది అంట అదే అంటున్నాను. చెట్టు కదా ఇవన్నీ అవే మొదలు ఇవన్నీ ఇవన్నీ పూర్తి ఫారెస్ట్ లో కనిపిస్తలేదు ఇవన్నీ వాళ్ళకి నాలుగు చెట్లు గత 15 సంవత్సరాలుగా కూడా మేము ఇక్కడ ఏదైనా ఆయన ట్రాక్టర్ పెట్టినా జేసీ పెట్టినా మేము అడ్డుకుంటూనే ఉన్నాం. ప్రతిసారి కూడా ఆయన ఏదైనా ఇక్కడ జేసీ పెట్టినా ట్రాక్టర్ పెట్టినా ఎంఆర్ఓ గారికి ఆర్ఐ గారికి మేము ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. జనరల్ బాడీ మీటింగ్ లో కూడా మేము ఈ విషయంలో లేవనెత్తడం జరిగింది. నిమ్మకు నీరెత్తినట్లు ఎవరైతే రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తారో దాని కారణంగానే ఈ రోజు ప్రభుత్వ భూములు అన్ని కూడా అన్యాక్రాంతమవుతున్నాయి. అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళు ఈ రోజు మా ఊరికి సంబంధించిన ఎవరైనా మేకల కాడలు గాని గొర్రెల కాడలు గాని ఎవరైనా గొడ్డలు తీసుకుని ఏరియా వస్తే చాలు వాళ్ళు గొడ్డలు తీసుకొని భయపెడుతున్నారు ఫారెస్ట్ సిబ్బంది. ఈ రోజు సుమారు 150 చెట్లను మొక్కలను రాళ్లను రప్పలను తీసేస్తుంటే ఫారెస్ట్ సిబ్బందికి మేము డైరెక్ట్ పోయి చెప్పినా ఫోన్ చేసినా గానీ ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు బీట్ ఆఫీసర్ గారు వచ్చి ఇక్కడ 4 చెట్లే నరికారని చెప్తారు, 4 చెట్లనే తొలగించారని చెప్పి పంచనామా చేయడం జరిగింది. ఇది సిగ్గుచోటైన విషయం. డిఎఫ్ఓ గారికి కూడా నేను 4 సార్లు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రేంజ్ ఆఫీసర్ గారికి కానీ బీట్ ఆఫీసర్ గానీ లెక్కలేని సార్లు ఫోన్ చేసినా కానీ స్పందన లేదు. ఈ రోజు ఇవన్నీ చూసినట్టయితే 150 చెట్లకు తక్కువ లేవు. 150 చెట్లు కొమ్మలు మొక్కలు కూడా వీళ్ళు జేసీబీతో తొలగిస్తే ఇప్పటికి ఎలాంటి స్పందన లేదు వాళ్ళు. కాబట్టి ఇకనైనా అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి మా గ్రామానికి చెందిన గరీబులకు పేదలకు ఇండ్ల కోసం కేటాయించాలని కోరుతున్నాము. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ కౌడిపల్లిలో ప్రభుత్వ స్థలాలు లేక ఈ రోజు అక్కడ ఉన్న చింతకుంట గ్రామానికి వెళ్లి చదువుకుంటారు మా ఊరోళ్ళు. ఇక్కడికి వెళ్లి ఎవరైనా చదువు కోసం అంత దూరం పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మిగతా 8 ఎకరాల భూమిలో 4 ఎకరాల భూమిని డిగ్రీ కాలేజ్ కోసం, మిగతా 4 ఎకరాలను ఇక్కడ మా గ్రామానికి చెందిన పేద ప్రజలకు ఇళ్ల కోసం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ 2 రోజుల్లో కనుక ఇంటి విషయంలో చర్యలు తీసుకోకపోతే ఎవరైతే జేసీబీ పెట్టి ఇదంతా వాటా చట్టానికి విరుద్ధంగా ఎవరైతే సాఫ్ చేయడం జరిగిందో అతని మీద చట్టరీత్యా చర్య తీసుకోకపోతే మేము తీవ్ర ఎత్తున దీని రెవెన్యూ ఎంఆర్ఓ కార్యాలయం కాడ తీవ్ర ఎత్తున వెల్మకర గ్రామస్తులతో ధర్నా చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కళ్లు తెరిచి నిద్రామత్తులో ఉన్న రెవెన్యూ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది కళ్లు తెరిచి ఇట్టి భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రామానికి ఈ 447 సర్వే నంబర్ల గల భూమి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము. ఇక్కడ హెల్మకన్నే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు. ఆ మోతిలాల్ గౌడ్ అనేటోడు మేము పుట్టినప్పుడు, మేము 6th క్లాస్ చదివినప్పుడు అక్కడ 4-5 గుంటల భూమి, ఓన్లీ 4-5 గుంటల భూములనే మల్లాడుకుంటూ ఇప్పుడు మొత్తం కౌడిపల్లి తవ్వకున్న మా గ్రామకు సంబంధించిన భూమిని 447లో కనీసం ఒక 400 మీటర్ రోడ్డుకి డాంబర్ రోడ్డు పెట్టిన మొత్తం సాగు చేయడం జరిగింది. గుట్టలు చెట్లను మొత్తం తొలగించిన తర్వాత కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఓన్లీ 3 చెట్లను మాత్రమే రికార్డులు ఎక్కించేసి ఎలాంటి ఏమంటారు చర్యలు తీసుకోకుండా ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా. సో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ పొదలన్నీ ఈ గుట్ట కూడా అక్కడి వరకు రోడ్డు దాకా ఉండే, ఫస్ట్ అక్కడి వరకే ఉండే, అక్కడ ట్రాక్టర్ వరకే ఉండే ఆ గుట్ట ఖాళీ స్థలం. అక్కడి నుంచి ఇది మొత్తం గుట్టలాగానే ఉండే, ఇది మొత్తం రోజు తవ్వుకుంటే ఇది మొత్తం చేసి ఇది కూడా ఇక్కడ నుంచి రీసెంట్ గా తవ్విన భూమి. ఇది మా భూమి, మా వెంపకన్న ప్రజలకు అందేలా చూస్తారా రెవెన్యూ సిబ్బందిని మేము కోరుతున్నాము. గత 15 సంవత్సరాలుగా కూడా మేము ఇక్కడ ఏదైనా ఆయన ట్రాక్టర్ పెట్టినా జేసీ పెట్టినా మేము అడ్డుకుంటూనే ఉన్నాం. ప్రతిసారి కూడా ఆయన ఏదైనా ఇక్కడ జేసీ పెట్టినా ట్రాక్టర్ పెట్టినా ఎంఆర్ఓ గారికి ఆర్ఐ గారికి మేము ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. జనరల్ బాడీ మీటింగ్ లో కూడా మేము ఈ విషయంలో లేవనెత్తడం జరిగింది.
నిమ్మకు నీరెత్తినట్లు ఎవరైతే రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తారో దాని కారణంగానే ఈ రోజు ప్రభుత్వ భూములు అన్ని కూడా అన్యాక్రాంతమవుతున్నాయి. అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళు ఈ రోజు మా ఊరికి సంబంధించిన ఎవరైనా మేకల కాడలు గాని గొర్రెల కాడలు గాని ఎవరైనా గొడ్డలు తీసుకుని ఈ ఏరియా వస్తే చాలు వాళ్ళు గొడ్డలు తీసుకొని భయపెడుతున్నారు ఫారెస్ట్ సిబ్బంది. ఈ రోజు సుమారు 150 చెట్లను మొక్కలను రాళ్లను రప్పలను తీసేస్తుంటే ఫారెస్ట్ సిబ్బందికి మేము డైరెక్ట్ పోయి చెప్పినా ఫోన్ చేసినా గానీ ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు బీట్ ఆఫీసర్ గారు వచ్చి ఇక్కడ 4 చెట్లే నరికారని చెప్తారు, 4 చెట్లనే తొలగించారని చెప్పి పంచనామా చేయడం జరిగింది. ఇది సిగ్గుచోటైన విషయం. డిఎఫ్ఓ గారికి కూడా నేను 4 సార్లు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రేంజ్ ఆఫీసర్ గారికి కానీ బీట్ ఆఫీసర్ కానీ లెక్కలేని సార్లు ఫోన్ చేసినా కానీ స్పందన లేదు. ఈ రోజు ఇవన్నీ చూసినట్టయితే 150 చెట్లకు తక్కువ లేవు. 150 చెట్లు కొమ్మలు మొక్కలు కూడా వీళ్ళు జేసీబీతో తొలగిస్తే ఇప్పటికి ఎలాంటి స్పందన లేదు వాళ్ళు. కాబట్టి ఇక్కడైనా అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి మా గ్రామానికి చెందిన గరీబులకు పేదలకు ఇండ్ల కోసం కేటాయించాలని కోరుతున్నాము. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ గౌడిపల్లిలో ప్రభుత్వ స్థలాలు లేక ఈ రోజు అక్కడ ఉన్న చింతకుంట గ్రామానికి వెళ్లి చదువుకుంటారు మా ఊరోళ్ళు. ఇక్కడికి వెళ్లి ఎవరైనా చదువు కోసం అంత దూరం పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మిగతా 8 ఎకరాల భూమిలో 4 ఎకరాల భూమిని డిగ్రీ కాలేజ్ కోసం, మిగతా 4 ఎకరాలను ఇక్కడ మా గ్రామానికి చెందిన పేద ప్రజలకు ఇళ్ల కోసం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ 2 రోజుల్లో కనుక ఇంటి విషయంలో చర్యలు తీసుకోకపోతే ఎవరైతే జేసీబీ పెట్టి ఇదంతా వాటా చట్టానికి విరుద్ధంగా ఎవరైతే సాగు చేయడం జరిగిందో అతని మీద చట్టరీత్యా చర్య తీసుకోకపోతే మేము తీవ్ర ఎత్తున దీని రెవెన్యూ ఎంఆర్ఓ కార్యాలయం కాడ తీవ్ర ఎత్తున వెల్మకర గ్రామస్తులతో ధర్నా చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కళ్లు తెరిచి నిద్రామత్తులో ఉన్న రెవెన్యూ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది కళ్లు తెరిచి ఇంటి భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రామానికి ఈ 447 సర్వే నంబర్ల గల భూమి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము. ఇక్కడ వెల్మకన్నే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు. ఆ మోతిలాల్ గౌడ్ అనేటోడు మేము పుట్టినప్పుడు, మేము 6th క్లాస్ చదివినప్పుడు అక్కడ 4-5 గుంటల భూమి, ఓన్లీ 4-5 గుంటల భూములనే మల్లాడుకుంటూ ఇప్పుడు మొత్తం కౌడిపల్లి తవ్వకున్న మా గ్రామకు సంబంధించిన భూమిని 447లో కనీసం ఒక 400 మీటర్ రోడ్డుకి డాంబర్ రోడ్డు పెట్టిన మొత్తం సాగు చేయడం జరిగింది. గుట్టలు చెట్లను మొత్తం తొలగించిన తర్వాత కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఓన్లీ 3 చెట్లను మాత్రమే రికార్డులు ఎక్కించేసి ఎలాంటి ఏమంటారు చర్యలు తీసుకోకుండా ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా. సో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ పొదలన్నీ ఈ గుట్ట కూడా అక్కడి వరకు రోడ్డు దాకా ఉండే, ఫస్ట్ అక్కడి వరకే ఉండే, అక్కడ ట్రాక్టర్ వరకే ఉండే ఆ గుట్ట ఖాళీ స్థలం. అక్కడి నుంచి ఇది మొత్తం గుట్టలాగానే ఉండే, ఇది మొత్తం రోజు తవ్వుకుంటే ఇది మొత్తం చేసి ఇది కూడా ఇక్కడ నుంచి రీసెంట్ గా తవ్విన భూమి. ఇది మా భూమి, మా వెల్మకన్న ప్రజలకు అందేలా చూస్తారని రెవెన్యూ సిబ్బందిని మేము కోరుతున్నాము. ఆ ఏర్లు కూడా మొదళ్ళు ఏర్లు ఇవన్నీ ఫారెస్ట్ వాళ్ళు పెద్ద ల్యాండ్ 4 చెట్లు పోతాయి. కింద 4 చెట్లు మొత్తం ఇవన్నీ చూడు. ఈ వంట వాళ్ళకి వచ్చినప్పుడు అటు ఏం కనిపించలేవు చెట్టు వాళ్ళ లోపల సాఫ్ చేసి వాళ్ళు కూడా దీంట్లో చేసినప్పుడు రాళ్ళు మరి ఎట్లా వచ్చినాయమ్మా, మరి కాసులో ఉంటే ట్రాక్టర్ దున్నినా ఉన్నప్పుడు మరి రాళ్ళు చెట్లు ఎందుకు బయటకు వచ్చినాయి మరి ఒక లెవెల్ ఉండాలి భూమి, మరి ఎత్తుగడకు మరి గిట్ ఎందుకు వస్తుంది అంట. అదే అంటున్నాను. ఇవన్నీ మొదలు ఇవన్నీ ఫారెస్ట్ లో కనిపిస్తలేదు. ఇవన్నీ వాళ్ళ గత 15 సంవత్సరాలుగా కూడా మేము ఇక్కడ ఏదైనా ఆయన ట్రాక్టర్ పెట్టినా జేసీబీ పెట్టినా మేము అడ్డుకుంటూనే ఉన్నాం. ప్రతిసారి కూడా ఆయన ఏదైనా ఇక్కడ జేసీబీ పెట్టినా ట్రాక్టర్ పెట్టినా ఎంఆర్ఓ గారికి ఆర్ఐ గారికి మేము ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. జనరల్ బాడీ మీటింగ్ లో కూడా మేము ఈ విషయంలో లేవనెత్తడం జరిగింది. నిమ్మకు నీరెత్తినట్లు ఎవరైతే రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తారో దాని కారణంగానే ఈ రోజు ప్రభుత్వ భూములు అన్ని కూడా అన్యాక్రాంతమవుతున్నాయి. అదేవిధంగా
ఫారెస్ట్ వాళ్ళు ఈ రోజు మా ఊరికి సంబంధించిన ఎవరైనా మేకల కాడలు గాని గొర్రె కాడలు గాని ఎవరైనా గొడ్డలు తీసుకొని ఈ ఏరియా వస్తే చాలు వాళ్ళు గొడ్డలు తీసుకొని భయపెడుతున్నారు ఫారెస్ట్ సిబ్బంది. ఈ రోజు సుమారు 150 చెట్లను మొక్కలను రాళ్లను రప్పలను తీసేస్తుంటే ఫారెస్ట్ సిబ్బందికి మేము డైరెక్ట్ పోయి చెప్పినా ఫోన్ చేసినా గానీ ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు బీట్ ఆఫీసర్ గారు వచ్చి ఇక్కడ 4 చెట్లే నరికారని చెప్తారు, 4 చెట్లనే తొలగించారని చెప్పి పంచనామా చేయడం జరిగింది. ఇది సిగ్గుచోటైన విషయం. డిఎఫ్ఓ గారికి కూడా నేను 4 సార్లు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రేంజ్ ఆఫీసర్ గారికి కానీ బీట్ ఆఫీసర్ గానీ లెక్కలేని సార్లు ఫోన్ చేసినా కానీ స్పందన లేదు. ఈ రోజు ఇవన్నీ చూసినట్టయితే 150 చెట్లకు తక్కువ లేవు. 150 చెట్లు కొమ్మలు మొక్కలు కూడా వీళ్ళు జేసీబీతో తొలగిస్తే ఇప్పటికి ఎలాంటి స్పందన లేదు వాళ్ళు. కాబట్టి ఇకనైనా అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి మా గ్రామానికి చెందిన గరీబులకు పేదలకు ఇండ్ల కోసం కేటాయించాలని కోరుతున్నాము. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ గౌడిపల్లిలో ప్రభుత్వ స్థలాలు లేక ఈ రోజు అక్కడ ఉన్న చింతకుంట గ్రామానికి వెళ్లి చదువుకుంటారు మా ఊరోళ్ళు. ఇక్కడికి వెళ్లి ఎవరైనా చదువు కోసం అంత దూరం పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మిగతా 8 ఎకరాల భూమిలో 4 ఎకరాల భూమిని డిగ్రీ కాలేజ్ కోసం, మిగతా 4 ఎకరాలను ఇక్కడ మా గ్రామానికి చెందిన పేద ప్రజలకు ఇళ్ల కోసం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ 2 రోజుల్లో కనుక ఇంటి విషయంలో చర్యలు తీసుకోకపోతే ఎవరైతే జేసీబీ పెట్టి ఇదంతా వాటా చట్టానికి విరుద్ధంగా ఎవరైతే సాగు చేయడం జరిగిందో అతని మీద చట్టరీత్యా చర్య తీసుకోకపోతే మేము తీవ్ర ఎత్తున దీని రెవెన్యూ ఎంఆర్ఓ కార్యాలయం కాడ తీవ్ర ఎత్తున వెల్మకర గ్రామస్తులతో ధర్నా చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కళ్లు తెరిచి నిద్రామత్తులో ఉన్న రెవెన్యూ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది కళ్లు తెరిచి ఇంటి భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రామానికి సర్వే నంబర్ల గల భూమి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము. ఇక్కడ వెల్మకన్నే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు. ఆ మోతిలాల్ గౌడ్ అనేటోడు మేము పుట్టినప్పుడు, మేము 6th క్లాస్ చదివినప్పుడు అక్కడ 4-5 గుంటల భూమి, ఓన్లీ 4-5 గుంటల భూములనే మల్లాడుకుంటూ ఇప్పుడు మొత్తం కౌడిపల్లి తవ్వకున్న మా గ్రామకు సంబంధించిన భూమిని 447లో కనీసం ఒక 400 మీటర్ రోడ్డుకి డాంబర్ రోడ్డు పెట్టిన మొత్తం సాగు చేయడం జరిగింది. గుట్టలు చెట్లను మొత్తం తొలగించిన తర్వాత కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఓన్లీ 3 చెట్లను మాత్రమే రికార్డులు ఎక్కించేసి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా. సో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ పొదలన్నీ ఈ గుట్ట కూడా అక్కడి వరకు రోడ్డు దాకా ఉండే, ఫస్ట్ అక్కడి వరకే ఉండే, అక్కడ ట్రాక్టర్ వరకే ఉండే ఆ గుట్ట ఖాళీ స్థలం అక్కడి నుంచి ఇది మొత్తం గుట్టలాగానే ఉండే. ఇది మొత్తం రోజు తవ్వుకుంటూ ఇది మొత్తం చేసి ఇది కూడా ఇక్కడ నుంచి రీసెంట్ గా తవ్విన భూమి. ఇది మా భూమి, మా వెంపకన్న ప్రజలకు అందేలా చూస్తారని రెవెన్యూ సిబ్బందిని మేము కోరుతున్నాము. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.